ఈ రోజు డేటు జూన్ 28వ తారీఖు. ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఉంది. 4 టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం కంపెనీ బేస్ అవుతున్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మా వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. తర్వాత ఈ వెహికల్ మొత్తం చూపించిన తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తాను. పెట్రోల్ వర్షన్, గేర్లు వచ్చేసి మాన్యువల్. హోండై ఏసెంట్. నేను టైర్లు అయితే చూపిస్తున్నాను చూడండి. 50% టైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడే అదే మన కంపెనీ పంచింగ్స్ ఇవి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ రబ్బర్ కూడా రావట్లేదు. నేను చాలా ట్రై చేసినాను. ఫుల్ ఫిట్టింగ్ ఉంది. ఇది రీడింగ్ వచ్చేసి 1,05,000 ఒరిజినల్ రీడింగ్. రూప్ కూడా చూపిస్తాను చూడండి. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి. దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ అనేది రాదు. నేను రీడింగ్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. 1,05,000 రీడింగ్, ఒరిజినల్ రీడింగ్. క్యాంపర్ అయితే చేయలేదు. చూడండి మీరు, ఎందుకంటే నేను వెహికల్ విషయంలో ఉండేటైతే చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో. ఈ వెహికల్ చాలా బాగుంది. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. నేను ట్రయల్ కొట్టినాను, నాకు నచ్చింది ఈ వెహికల్. అందుకే ఈ వెహికల్ వచ్చేసి నేను వీడియో అయితే తీస్తా ఉన్నాను. మన హోండై కంపెనీ వాళ్ళది ఏసెంట్. డిక్కీ మొత్తం షీల్డ్ ఉంది. చూసుకోవచ్చు వెహికల్. ఇది వెహికల్ యొక్క పొజిషన్. డిక్కీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం లోపల డిక్కీలో సీల్డ్ ఉంది. చిన్న ఫ్యామిలీకి తక్కువ రేటు, చాలా బాగుంటుంది. డిక్కీ కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇది దీనికి. మన కంపెనీ బేస్టింగ్ డిక్కీ, ఒక కంపెనీ బేస్టింగ్ ఇది. ఈ డోర్ కూడా నేను చూపించలేదు అనుకుంటాను. చూపించిన లేదో గుర్తులేదు. చూపించిన నాకు చూపించాను. నేను డిక్కీ కూడా చూపిస్తున్నాను చూడండి. అది కూడా నేను చూపిస్తాను. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్, యూజ్ అయితే కాలేదు ఇంతవరకు. చూడండి డిక్కీ చూసుకోండి మీరు ఒకసారి. టైర్లు మాత్రం 50% టైర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వాష్ అయితే చేయలేదు. ఇది వాష్ చేయించుకోవాలా. ఈ డోర్ కూడా చూసుకోండి. ఈ డోర్ యొక్క పేస్టింగ్, మన కంపెనీ పేస్టింగ్. ఇంత తక్కువ ప్రైస్ లో నేను ఫస్ట్ సారి అయితే వీడియో తీస్తున్నాను. బండి కూడా క్వాలిటీ ఉంది, ప్రైస్ కూడా చాలా చాలా అంటే చాలా రీజనబుల్ అవుతుంది. నేను ఒక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. భయ్యా एक बार बोनट निकालो भैया.
తెలిసి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అనుకుంటాను. సారీ, ఇందాక మిస్ అయినాను. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం మన షోరూమ్ గ్లాసులు ఉన్నాయి మన హోండా వాళ్ళవి. చూసుకోండి, వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా ఇంజన్కి. ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడే కానీ లీకేజ్ అనేది లేదు. ఇంజన్ వచ్చేసి వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా. మన ఇది కంపెనీ బెస్టింగ్, బానట్ ఎక్కువ కంపెనీ బెస్టింగ్. దాల్దో బాగా చాలా బాగుంది వెహికల్. చూడు, ఇది రాజా భయ. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద నేను ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తాను. హోండై ఎసెంట్ 2011 ఏప్రిల్ సెకండ్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 1,05,000 ఒరిజినల్ రీడింగ్. టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం షోరూమ్ తో పాటించే గ్లాసులు ఉన్నాయి, షోరూమ్ తో పాటించిన డోర్లు ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ బానెట్ డోర్లు డిక్కీ మొత్తం మన కంపెనీ బేస్డ్ తో ఉన్నాయి. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ సిస్టమ్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. బండి చాలా అంటే చాలా బాగుంది. చాలా తక్కువ రేట్లో అయితే ఉంది. 1,40,000 అయితే చెప్తున్నారు. 2011 హోండై ఎసెంట్ 2011 ఏప్రిల్ సెకండ్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 1,40,000 అయితే చెప్తున్నారు. 1,40,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీంట్లో కొద్ది మటుగానే భారీగా ఉంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.